ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 26వ అధ్యాయము. మహత్తత్వాదుల వర్ణనము. కపిల భగవానుడు వచించెను. అమ్మా, ఇప్పుడు ప్రకృతి మొదలగు తత్వముల యొక్క వేర్వేరు లక్షణములను గూర్చి తెలిపెదను. వాటిని తెలుసుకునిన వారు ప్రకృతి గుణముల నుండి ముక్తులగుదురు. ఆత్మసాక్షాత్కారమును కలిగించు జ్ఞానమే మనిషికి మోక్ష సాధనమగును. అదియే అహంకార రూపమైన అజ్ఞానమనుడు హృదయ గ్రంథిని భేదించును అని పండితులు అనగా తత్వజ్ఞానులు తెలుపుదురు. అట్టి జ్ఞానమును గూర్చి నీకు వివరింతును. తల్లి, సకల ప్రాణులలో అంతర్యామిగా విలసిల్లుచుండెడి పరమపురుషుడు సమస్త విశ్వమును ప్రకాశింపజేయుచుండును. ఆ స్వామి ఆద్యంతములు లేనివాడు, త్రిగుణాతీతుడు, ప్రకృతి కంటే పరమైనవాడు, స్వయం ప్రకాశమానుడు. దీపము తాను ప్రకాశించుచూ చుట్టూను గల వస్తువులను ప్రకాశింపజేయుచుండునట్లు ఆ పరమాత్మ స్వయముగా తాను ప్రకాశించుచూ సమస్త విశ్వమును ప్రకాశింపజేయుచుండును. మాతా, సర్వవ్యాపకుడగు ఆ పరమాత్ముడు తన సంకల్పముతో మాత్రమే మాయాశక్తిని లీలగా స్వీకరించెను. మాయ అనగా ప్రకృతి జడమైనది. పరమాత్మ స్వీకరించుట వలన అది చైతన్యమును పొందెను. ఈ ప్రకృతి అనగా మాయ సూక్ష్మమైనది, భగవత్ సంబంధమైనది, త్రిగుణాత్మకమైనది. భగవంతుడు లీలగా ఈ ప్రకృతి ద్వారా విశ్వనిర్మాణము మొదలగు కార్యక్రమములనన్నింటినీ చేయించును. ఈ ప్రకృతి తన సత్వాది గుణముల ద్వారా వాటికి అనురూపమైన వివిధ ప్రాణులను సృజించెను. ఆ ప్రాణుల స్వభావమును బట్టి చిత్ర విచిత్రములైన భోగములను నిర్మించును. ఈ భోగములను చూచి వాటికి మోహితులైన జీవులు తమ స్వరూప జ్ఞానమును మరచిపోవును. జీవుడు ఈ విధముగా తనకంటే ఆత్మ కంటే వేరైన ప్రకృతిని తన స్వరూపముగా భావించును. ఫలితముగా ప్రకృతి యొక్క గుణముల ద్వారా చేయబడు కర్మలకు తననే కర్తగా భావించును. జీవుడు స్వయముగా దేనికిని కర్తగాడు, స్వతంత్రుడు, సాక్షీభూతుడు, ఆనంద స్వరూపుడు. కాని కర్తృత్వాభిమాన కారణముచే జనన మరణ రూప చక్రములో బంధింపబడి పరతంత్రుడగును. కార్యరూప శరీరముచే కారణరూపములైన ఇంద్రియములచే చేయబడు క్రియలన్నింటికిని ప్రకృతియే కారణమని తత్వజ్ఞులు పేర్కొందురు. వాస్తవముగా జీవుడు ప్రకృతికి అతీతుడు. కాని ప్రకృతిస్థుడగుట వలన సుఖదుఖములను అనుభవించుటకు కారణభూతుడగును. ఈ విధముగా జీవుడు బద్ధుడగును. దేవహూతి నుడివెను. పురుషోత్తమ, ప్రకృతి పురుషుడు ఈ విశ్వము యొక్క స్థూల సూక్ష్మ కార్యముల స్వరూపమనియు దీనికి కారణమనియు నీవు తెలిపితివి. ఈ ప్రకృతి పురుషుల లక్షణములను కూడా నాకు వివరింపుము. శ్రీ కపిల భగవానుడు వచించెను. అమ్మా, ప్రకృతి త్రిగుణాత్మకము, అవ్యక్తము, నిత్యము, కార్యకారణముల రూపము. ఇది నిర్విశేషమే అయినను సకల విశేష ధర్మములకు ఆశ్రయము. ఇదియే ప్రధానమైన తత్వము. దీనినే ప్రకృతి అని అందురు. జనని 5, 5, 4, 10 వెరసి 24 అనగా పంచమహాభూతములు, పంచతన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయము, దశేంద్రియములు అను 24 తత్వములను ప్రకృతి కార్యములుగా తత్వవేత్తలు పేర్కొందురు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను 5ను పంచమహాభూతములు. గంధము అనగా వాసన, రసము అనగా రుచి, రూపము, స్పర్శ, శబ్దము అను 5ను పంచతన్మాత్రలు. శ్రోత్రము అనగా శ్రవణేంద్రియము, చర్మము, చక్షువులు అనగా కనులు, రసనము అనగా నాలుక, నాసిక అను 5ను జ్ఞానేంద్రియములు. వాక్కు, కరములు అనగా చేతులు, పాదములు, ఉపస్థ అనగా జననేంద్రియములు, పాయువు అను 5ను కర్మేంద్రియములు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4ంటిని అంతఃకరణ చతుష్టయమందురు. సంకల్పము, నిశ్చయము, చింత, అభిమానము అనునవి వరుసగా ఆ 4ంటి వృత్తులు. ఈ విధముగా తత్వజ్ఞానులు ఈ 24 తత్వములను సగుణ బ్రహ్మ యొక్క విశిష్టమగు స్థానములుగా పేర్కొనిరి. ఇవిగాక కాలమును 25వ తత్వముగా పరిగణించిరి. కొందరు కాలమును ప్రత్యేక తత్వముగా భావింపక అది పరమపురుషుని ప్రభావమనియు లేక ఈశ్వరుని సంహారకారిణీ శక్తి అనియు నుడువుదురు. దానివలన
మాయాకార్యరూపములైన దేహాదులయందు ఆత్మాభిమానము కలిగి జీవుడు అహంకారముచే మోహితుడై తనను కర్తగా భావించుకొని నిరంతరము భయగ్రస్తుడగును. మనురాజపుత్రి అమ్మా, వాస్తవముగా పురుషోత్తముడైన భగవంతుని ప్రేరణచే గుణముల యొక్క సామ్యావస్థారూపమైన నిర్విశేష ప్రకృతియందు చైతన్యము ఉత్పన్నమగును. అట్టి భగవంతుడే కాలము అని వ్యవహరింపబడును. ఈ విధముగా తన మాయ ద్వారా ప్రాణుల లోపల జీవరూపుడుగను వెలుపల కాలరూపుడుగను వ్యాప్తమయ్యున్న భగవంతుడే 25వ తత్వము. ప్రకృతి యొక్క గుణములు కాలముచే క్షోభకు గురి అయినప్పుడు ప్రకృతికి అతీతుడగు పరమాత్మ తన మాయాశక్తియందు చైతన్య శక్తిని పాదుకొల్పెను. అప్పుడు ఆ ప్రకృతి తేజోమయమగు మహత్తత్వమును ఆవిష్కరించెను. ఈ మహత్తత్వము లయ విక్షేపాదిరహితము. ఇది జగత్తు యొక్క అంకుర రూపము. అట్టి ఈ మహత్తత్వము తనలో స్థితమయ్యున్న విశ్వమును ప్రకటించుటకై తన స్వరూపమును కప్పివేయునట్టి ప్రళయకాలీన అంధకారమును తన తేజస్సుతో త్రాగివేయును. అనగా మహత్తత్వము వెలువడినంతనే అంధకారము అదృశ్యమగును. ఈ మహత్తత్వము సత్వగుణమయము, స్వచ్ఛము, శాంతము అయినది. సత్వగుణమయమైన ఈ మహత్తత్వము భగవంతుని ఉపలబ్ధికి స్థానమైన చిత్తము. దీనినే వాసుదేవుడు అని వ్యవహరింతురు. జలము తన స్వాభావిక స్థితియందు స్వచ్ఛముగా, వికారశూన్యముగా, శాంతముగా ఉండును. కాని అదే జలము మట్టి మొదలగు ఇతర పదార్థముల కలయికచే మలినముగా, వికారముగా, అల్లకల్లోలముగా మారిపోవును. అట్లే చిత్తము కూడా తన సహజ స్థితియందు జలము వలెనే స్వచ్ఛము, వికారరహితము, శాంతముగా ఉండును. అయితే ఇది కూడా ఇతర వృత్తులతో కూడినప్పుడు ఆ చిత్తము మలినముగా, వికారముగా, అశాంతిగా మారిపోవును. ఇదియే చిత్తము యొక్క ముఖ్య లక్షణముగా చెప్పబడినది. అనంతరము భగవంతుని వీర్యరూప చిచ్చక్తి నుండి ఉత్పన్నమైన మహత్తత్వము వికారము చెందుట వలన దాని నుండి క్రియాశక్తి ప్రధానమైన అహంకారము ఉత్పన్నమాయెను. ఇది వైకారికము, తైజసము, తామసము అని 3 విధములు. దీని నుండి క్రమముగా మనస్సు, ఇంద్రియములు, పంచమహాభూతములు ఉత్పన్నములైనవి. పంచమహాభూతముల, ఇంద్రియముల, మనస్సు యొక్క రూపమైన అహంకారమును 1000 శిరస్సులు గల అనంతుడగు సంకర్షణుడు అను పేర వ్యవహరింతురు. ఈ అహంకారమును దేవతారూపమున కర్తృత్వము, ఇంద్రియ రూపమున కరణత్వము, పంచమహాభూతముల రూపమున కార్యత్వము అను లక్షణములను కలిగియుండును. సత్వగుణ సంబంధము చేత శాంతత్వము, రాజసగుణ సంబంధము వలన ఘోరత్వము, తామసగుణ సంబంధము వలన మూఢత్వము అనునవియును దీని లక్షణములే. పైన తెలుపబడిన 3 విధములగు అహంకారముల నుండి వైకారిక అనగా సాత్విక అహంకారము వికారము చెందుట వలన మనస్సు ఏర్పడెను. దీని సంకల్ప వికల్పములచే కోరికలు ఉత్పన్నములగును. ఈ మనస్తత్వమే ఇంద్రియముల అధిష్టాతయైన అనిరుద్ధుడు అను పేర ఖ్యాతికెక్కెను. యోగులు మనస్సును వశపరచుకొనుటకు శరత్కాలపు నల్ల కలువవలే శ్యామవర్ణముతోనున్న అనిరుద్ధుని ఆరాధింతురు. పూజ్యురాల తైజస అనగా రాజస అహంకారమున వికారము కలుగుటచే దాని నుండి బుద్ధితత్వము ఉత్పన్నమయ్యెను. వస్తువులను స్ఫురింపజేయు విజ్ఞానము ఇంద్రియ వ్యాపారములకు సహాయపడుట అనగా పదార్థముల విశేష జ్ఞానము కలిగించుట అనునవి ఈ బుద్ధి యొక్క కార్యములు. వృత్తుల యొక్క భేదము వలన సంశయము, విపర్యయము అనగా విపరీత జ్ఞానము, నిశ్చయము, స్మృతి, నిద్ర అనునవి బుద్ధి యొక్క లక్షణములు. ఈ బుద్ధితత్వమునే ప్రద్యుమ్నుడు అని వ్యవహరింతురు. ఇంద్రియములు కూడా తైజస అనగా రాజస అహంకార కార్యములే. కర్మ, జ్ఞాన విభాగములను అనుసరించి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అని 2 విభాగములు గలవు. కర్మేంద్రియములు ప్రాణశక్తి వలన పనిచేయును, జ్ఞానేంద్రియములు బుద్ధి వలన పనిచేయును. భగవంతుని యొక్క చేతనాశక్తి ప్రేరణచే తామసాహంకారమున వికారము ఏర్పడెను. దాని నుండి శబ్దతన్మాత్ర ఉద్భవించెను. శబ్దతన్మాత్ర నుండి ఆకాశము, అట్లే శబ్దజ్ఞానము కలిగించు శ్రోత్రేంద్రియము అనగా చెవులు ఉత్పన్నములయ్యెను. పదార్థమును బోధింపజేయుట వక్త ఎదురుగా ఉన్నను చాటుగా ఉన్నను అతనిని గుర్తించునట్లు చేయుట, ఆకాశము యొక్క సూక్ష్మ తన్మాత్ర రూపముగా ఆగుట అనునవి శబ్దము యొక్క లక్షణములు అని విద్వాంసులు చెప్పెదరు.
ప్రాణులు ఉండుటకు అవకాశమును ఇచ్చుట, అందరి యందును అనగా సకల ప్రాణులయందును లోపల బయట కూడా వ్యాపించియుండుట, అట్లే ప్రాణములకును ఇంద్రియములకును మనస్సునకును ఆశ్రయముగా ఉండుట, ఇవి ఆకాశము యొక్క వృత్తి అనగా కార్యరూప లక్షణములు. శబ్దతన్మాత్ర యొక్క కార్యమైన ఆకాశము కాలగతిచే వికారమును పొంది స్పర్శతన్మాత్రగా రూపొందును. తత్ఫలితముగా వాయువు స్పర్శజ్ఞానమును కలిగించు త్వగింద్రియము అనగా చర్మము ఉత్పన్నమయ్యెను. మృదుత్వము, కాఠిన్యము, చల్లదనము, వెచ్చదనము అను వానిని గుర్తించుట వాయువు యొక్క సూక్ష్మరూపమైన స్పర్శ లక్షణము. చెట్ల కొమ్మలను చలింపజేయుట, తృణాదులను ఒకచోట చేర్చుట, సర్వత్రా వ్యాపించుట, వస్తువుల యొక్క వాసనలను అనగా గంధమును, ఘ్రాణేంద్రియము అనగా ముక్కు కడకును, శబ్దమును శ్రోత్రేంద్రియము అనగా చెవుల కడకు చేర్చుట, అట్లే సమస్త ఇంద్రియములకును కార్యశక్తిని కలిగించుట అనునవి వాయువు యొక్క వృత్తుల అనగా కార్యముల లక్షణములు. అనంతరము దైవ ప్రేరణచే స్పర్శ తన్మాత్రగా గల వాయువు వికారము చెందెను. తత్ఫలితముగా అనగా వాయువు నుండి రూపతన్మాత్ర ఉత్పన్నమాయెను. దాని నుండి తేజస్సు అనగా అగ్నిమహాభూతము పుట్టినది. అట్లే రూపములను ప్రాప్తింపజేయు నేత్రేంద్రియము ఉద్భవించినది. పూజ్యురాల వస్తువుల యొక్క ఆకారము వాటి గుణములను తెలిసికొనున్నట్లు చేయుట అనగా వస్తువుల ఆకారము, పరిమాణములు మొదలగు వాని యొక్క జ్ఞానమును కలిగించుట, తేజోరూపముగా భాసించుట అనునవి రూపతన్మాత్ర యొక్క వృత్తులు. ప్రకాశించుట, పక్వమనర్చుట, చల్లదనమును దూరము చేయుట, ఎండింపజేయుట, దప్పి కలిగించుట, ఆకలి దప్పుల నివారణకై భోజన పానాదులకు చేయించుట అనునవి తేజస్సు యొక్క వృత్తులు. దైవ ప్రేరణతో రూపతన్మాత్రమయమైన తేజస్సు వికారము చెందుట వలన రసతన్మాత్ర ఉత్పన్నమాయెను. దాని నుండి జలము మరియు రసమును గ్రహించునట్టి రసనేంద్రియము అనగా నాలుక ఉద్భవించెను. రసము శుద్ధస్వరూపములో ఒకటే అయినను ఇతర భౌతిక వస్తువుల కలయిక వలన అది వగరు, తీపి, చేదు, కారము, పులుపు, ఉప్పు మొదలగు రీతిలో పలు విధములుగా రూపొందును. తడుపుట, మట్టి మొదలగు వాటికి ముద్ద ఆకృతిని కలిగించుట, తృప్తిని కలిగించుట, జీవలక్షణమును నిలుపుట, దాహమును నివారించుట, పదార్థములకు మెత్తదనమును కలిగించుట, తాపమును నివారించుట, కూపాదుల నుండి ఎంతగా తోడినను మరల మరల ఊరుచుండుట అనునవి జలము యొక్క వృత్తులు. అనంతరము దైవ ప్రేరణచే రసస్వరూపముగు జలము వికారమునొందుటచే దాని వలన గంధతన్మాత్ర ఏర్పడెను. దాని నుండి పృథ్వీ మరియు గంధగ్రహణ సామర్థ్యమును కలిగించు ఘ్రాణేంద్రియము అనగా ముక్కు ఉత్పన్నమాయెను. గంధము ఒకటే అయినను పరస్పరము కలిసియున్న ద్రవ్యభాగముల న్యూనాధిక్యము వలన అది మిశ్రిత గంధమై దుర్గంధము, సుగంధము, మృదువు, తీవ్రము, పులుపు మొదలగు పలు రీతులుగా రూపొందెను. విగ్రహాది రూపములలో పరబ్రహ్మము యొక్క సాకార భావనకు ఆశ్రయము కలిగించుట, జలము మొదలగు కారణతత్వముల కంటే వేరైన ఇతర వస్తువులను ఆశ్రయింపకయే స్థిరముగా ఉండుట, జలము మున్నగు ఇతర పదార్థములను ధారణ చేయుట, ఆకాశాదులచే నిండుగా అనగా ఘటాకాశము, మఠాకాశము మొదలగు తీరులలో పరిచ్ఛిన్నము చేసినట్లు గోచరించుట, అట్లే పరిణామ విశేషములచే సకల ప్రాణుల యొక్క స్త్రీత్వ పురుషత్వాది గుణములను ప్రకటించుట అనునవి పృథ్వీతత్వము యొక్క కార్యరూప లక్షణములు. ఆకాశము యొక్క విశేష గుణము శబ్దము, దానిని గ్రహించునట్టిది శ్రోత్రేంద్రియము అనగా చెవి. వాయువు యొక్క విశేష గుణము స్పర్శ, దానిని గ్రహించునట్టిది త్వగింద్రియము అనగా చర్మము. తేజస్సు యొక్క విశేష గుణము రూపము, దానిని గ్రహించునట్టిది నేత్రేంద్రియము అనగా కన్ను. జలము యొక్క విశేష గుణము రసము, దానిని గ్రహించునది రసనేంద్రియము అనగా నాలుక. భూమి యొక్క విశేష గుణము గంధము, దానిని గ్రహించునట్టిది ఘ్రాణేంద్రియము అనగా ముక్కు. వాయువు మొదలగు కార్యతత్వములయందు ఆకాశాది కారణతత్వములు కూడా ఉండుట వలన వాటి గుణములను కూడా క్రమముగా గ్రహింపనగును. కనుక పంచమహాభూతముల యొక్క గుణములైన శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు కేవలము
పృథ్వీయందు మాత్రమే గోచరించును. మహత్తత్వము, అహంకారము, పంచభూతములను 7 తత్వములను పరస్పరము కలియకుండును. దేనికదియే విడివిడిగా ఉండును. అప్పుడు జగత్తునకు కారణుడైన శ్రీమన్నారాయణుడు కాలము, అదృష్టము, సత్వాది త్రిగుణములతో గూడి వాటి యందు ప్రవేశించును. పరమాత్మ ప్రవేశముతో ఆ 7 తత్వములలో సంక్షోభము ఏర్పడి అవి పరస్పరము కలిసికొనెను. వాటి నుండి అచేతనమైన ఒక అండము ఉత్పన్నమయ్యెను. అందుండి ఈ విరాట్ పురుషుడు వ్యక్తమయ్యెను. ఈ అండము విశేషము అను పేరుతో పిలువబడెను. దీని లోపల శ్రీహరి స్వరూపమైన 14 భువనములు విస్తరించియున్నవి. దీనికి 4 వైపులా క్రమముగా జలము, దానికి 10 రెట్లు అగ్ని, దానికి 10 రెట్లు వాయువు, దానికి 10 రెట్లు ఆకాశము, దానికి 10 రెట్లు అహంకారము, దానికి 10 రెట్లు మహత్తత్వము ఆవరించియున్నవి. ఈ 6 ఆవరణములకు వెలుపల 7వ ఆవరణమైన ప్రకృతి వెలసియున్నది. కారణమయమైన ఈ జలమునందు ఉన్నట్టి ఆ తేజోమయ అండము నుండి విరాట్ పురుషుడు బహిర్గతుడై మరల అందు ప్రవేశించెను. ఆ విరాట్ పురుషుడు అందు పెక్కు ఛిద్రములను ఏర్పరచెను. అందుండి మొట్టమొదట ముఖము ప్రకటమయ్యెను. దాని యందు వాగీంద్రియము, వాక్కునకు అధిష్టాన దేవతయైన అగ్ని రూపొందెను. పిదప నాసారంధ్రములు వ్యక్తములయ్యెను. వాటి నుండి ప్రాణసహితమైన ఘ్రాణేంద్రియము ఏర్పడెను. ఘ్రాణేంద్రియము నుండి దానికి అధిష్టాన దేవతయైన వాయువు ఉత్పన్నమయ్యెను. అనంతరము నేత్రగోళములును, వాటి నుండి చక్షురింద్రియము, పిమ్మట దాని అధిష్టాన దేవతయైన సూర్యుడు వ్యక్తమయ్యెను. అనంతరము కర్ణరంధ్రములును, శ్రోత్రేంద్రియము, దాని అధిష్టాన దేవతలైన దిక్కులు ప్రకటములయ్యెను. పిమ్మట ఆ విరాట్ పురుషునకు చర్మము ఏర్పడెను. దాని నుండి రోమములు, గడ్డము, మీసములు, శిరోజములు వెలువడెను. ఆ చర్మము యొక్క అభిమాన దేవతలైన అన్నము మొదలగు ఓషధులు ఉత్పన్నములయ్యెను. అనంతరము లింగము బహిర్గతమయ్యెను. దాని నుండి వీర్యము, లింగము అభిమాన దేవతయైన జలము ఏర్పడెను. పిమ్మట గుదము ప్రకటమయ్యెను. దాని నుండి అపానవాయువు యొక్క అభిమాన దేవతయైన లోకభయంకరమగు మృత్యుదేవత ఏర్పడెను. అనంతరము కరములును, వాటి యొక్క బలము రూపొందెను. పిదప హస్తేంద్రియములకు అభిమాన దేవతయైన ఇంద్రుడు ఆవిష్కృతుడయ్యెను. పిమ్మట పాదములు, వాటి నుండి గమనక్రియ, పాదేంద్రియ అభిమాన దేవతయైన విష్ణువు రూపొందెను. ఈ విధముగా ఆ విరాట్ పురుషునకు నాడులు ఏర్పడెను. వాటి నుండి రక్తము, దాని నుండి నదులు ఆవిష్కృతములయ్యెను. తదుపరి ఉదరము ప్రకటమయ్యెను. దాని నుండి ఆకలి దప్పులు ఏర్పడెను. ఉదరము యొక్క అభిమాన దేవతయైన సముద్రుడు ప్రకటమయ్యెను. పిదప హృదయము, దాని నుండి మనస్సు రూపుదిద్దుకొనెను. మనస్సు నుండి దాని అభిమాన దేవతయైన చంద్రుడు, హృదయము నుండి బుద్ధియు, దాని అభిమాన దేవతయైన బ్రహ్మ వ్యక్తమయ్యెను. పిమ్మట అహంకారము, దాని అభిమాన దేవతయైన రుద్రుడు ఉత్పన్నమయ్యెను. అనంతరము చిత్తము, దాని అభిమాన దేవతయైన క్షేత్రజ్ఞుడు రూపొందెను. ఈ క్షేత్రజ్ఞుడేగాక దేవతలందరూ ఉత్పన్నులైనను ఆ విరాట్ పురుషుని మేల్కొలుపుటకు అసక్తులైరి. ఆయనను మేల్కొలుపుటకై తమ తమ ఉత్పత్తి స్థానముల యందు ప్రవేశించిరి. ఆ విరాట్ పురుషుని మేల్కొలుపుటకై అగ్ని వాక్కుతో గూడి ముఖమునందు ప్రవేశించెను. కాని విరాట్ పురుషుడు మేల్కొనలేదు. వాయువు ఘ్రాణేంద్రియముతో గూడి నాసికారంధ్రముల యందు ప్రవేశించెను. కాని విరాట్ పురుషుడు లేవలేదు. సూర్యుడు చక్షురింద్రియములతో గూడి నేత్రగోళములందు ప్రవేశించెను. కాని అతడు మేల్కొనలేదు. దిక్కులు శ్రవణేంద్రియముతో గూడి చెవులయందును ప్రవేశించెను. అయినను ఆ విరాట్ పురుషుడు మాత్రము లేవలేదు. ఓషధులు రోమములతో గూడి చర్మమునందు ప్రవేశించెను. కాని ఆయన మేల్కోలేదు. జలము వీర్యముతో గూడి లింగమునందును ప్రవేశించెను. కాని అతడు లేవలేదు. మృత్యుదేవత అపానముతో గూడి గుదమునందు ప్రవేశించెను. కాని విరాట్ పురుషుడు లేవలేదు. ఇంద్రుడు బలముతో గూడి చేతులయందును ప్రవేశించెను. కాని అతడు మేల్కొనలేదు. అట్లే విష్ణువు గమనక్రియతో గూడి పాదములయందు ప్రవేశించెను. కాని ఆయన లేవలేదు. నదులు రక్తముతో గూడి నాడులయందును ప్రవేశించెను. అయినను ఆ విరాట్ పురుషుడు లేవలేదు. సముద్రుడు ఆకలి దప్పులతో గూడి ఉదరమునందు ప్రవేశించెను. కాని ఆ విరాట్ పురుషుడు మేల్కొనలేదు. చంద్రుడు మనస్సుతో గూడి హృదయమునందు ప్రవేశించెను. కాని ఆ విరాట్ పురుషుడు మేల్కొనలేదు. బ్రహ్మయు బుద్ధితో గూడి హృదయమునందు ప్రవేశించెను. కాని ఆ విరాట్ పురుషుడు మేల్కొనలేదు.
రుద్రుడు అహంకారముతో గూడి హృదయమునందును ప్రవేశించెను. కాని విరాట్ పురుషుడు మేల్కొనలేదు. కాని చిత్తము యొక్క అధిష్టాన దేవతయైన వాసుదేవుడు క్షేత్రజ్ఞ రూపముతో చిత్తముతో గూడి హృదయమునందు ప్రవేశించినంతనే విరాట్ పురుషుడు జలము నుండి బహిర్గతుడై వచ్చి నిలబడెను. నిద్రపోవుచున్న మనిషిని క్షేత్రజ్ఞుడు లేకుండా ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలగునవి తమ బలముచే మేలుకొల్పజాలవు. ఇట్లే ఆయా ఇంద్రియముల అధిష్టాన దేవతలు ఎవరునూ తమ విరాట్ పురుషుని లేపజాలకపోయిరి. కనుక మానవుడు భగవంతుని యందు భక్తిని చేయవలెను. ప్రకృతి పురుషుల వివేకము ద్వారా సంసారమునందు వైరాగ్యమును పొందవలెను. పిమ్మట యోగముచే ఏకాగ్రము చెందిన బుద్ధితో దేహమున కంటే వేరైన వాడుగా ఈ దేహమునందే ప్రత్యేగాత్మ రూపములోనున్న పరమేశ్వరుని ధ్యానింపవలెను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 26వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.